ఆకస్మిక వరదలు, ఆకస్మిక తుఫాన్ల వెనకాల హిందూ భూపలకం చీలడం కారణం అన్నటువంటి దాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. భూ ఉపరితలం మాత్రమే కాదు, భూ అంతర్భాగం, అందులోని పొరలు సైతం ఎంతో సంక్లిష్టతతో కూడిన ఒక అమరిక. అలాంటి అమరికలో ఇప్పుడు కొత్త తరహా మార్పులు సంభవిస్తున్నాయని తాజా అధ్యయనాలు తేలింది. హిమాలయ పర్వతాల అడుగున హిందూ భూపలకం అత్యంత నెమ్మదిగా రెండుగా చీలుతోందని తాజా అధ్యయనం ఒకటి బహిర్గతం చేసింది. కొనల వెంట ఢీకొని రాపిడి కారణంగా టిబెటన్ భూపాలకం కిందకు హిందూ భూపాలకం వెళ్తోందని అధ్యయనంలో వెల్లడైంది. సంబంధిత పరిశోధనల తాలూకా వివరాలు ది ప్రీ ప్రింట్ జర్నల్లో ప్రచురితమైనవి. హిమాలయాలు టిబెటన్ భూపలకాల తీరుతెన్నులను, భూ అంతర్గత బలాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయనే కొత్త అంశాలను తెలుసుకునేందుకు ఈ పరిశోధన కొత్త బాటలు వేస్తోంది. ఈ అధ్యయనం ప్రకారం హిమాలయాల ఎత్తును మరింత పెంచేస్తూ ఈ హిమాలయాల దిగువన హిందూ భూపలకం వంగిపోతోంది. యురేషియా భూపలకం హిందూ భూపలకం ఢీకొనడం వల్లే హిమాలయాలు ఉద్భవించాయని తెలిసిందే. దాదాపు 5 కోట్ల ఏళ్ల క్రితం మొదలైంది. ఇటీవల కొత్తగా త్రిమితియా సిస్మిక్ డేటాను సేకరించి విశ్లేషిస్తే హిందూ భూపలకం కదలికల్లో వైరుధ్యాలను గుర్తించారు. ముఖ్యంగా 90 నుంచి 92 డిగ్రీల తూర్పు రేఖాంశం పొడవున హిందూ భూపలకం టిబెటన్ భూపలకం కిందకు చొచ్చుకుపోతుంది. అలా వెళ్లే క్రమంలో చీలిపోతుంది. ఇది యాడోంగ్, గులు, కొనాసాంగ్రి జోన్లో జరుగుతుంది. ఇక పశ్చిమ హిమాలయాల వైపు గమనిస్తే ఇక్కడ పెద్దగా ఎలాంటి మార్పు లేదు. భారత్ టిబెట్ సరిహద్దులు వెంబడి ఉండే ఎర్లాంగ్ జాంగ్బోకి ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో భూగర్భంలో ఈ రెండు పొరలు కలుస్తున్నాయి. తూర్పు వైపున మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. హిందూ భూపలకంలోకి దిగువ పొర అయిన లిథోస్పిరిక్ మాంటెల్ మరింత లోతులోకి చొచ్చుకుపోతోంది. దీంతో టిబెటన్ లిథోస్పోక్ విస్తరిస్తోంది. ఈ కారణంగానే హీలియం వాయువు ఉద్గారాల లోతుల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా అధ్యయనం అనేది భూపలకాల కదలికలు మాత్రమే కాదు, కొత్త ప్రాంతాల పర్వతాల ఆవిర్భావ అవకాశాలు కూడా వెల్లడిస్తాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.